అన్ని చెప్పేస్తారు, ఇట్లా చేయి అట్లా చేయి, కానీ ఎక్కువ మాట్లాడరు. బట్ కళ్ళతోటి చిన్న చిన్న పెదాలతోటి చిన్న చిన్న మాటలతోటి మనకి సమాజం పట్ల మనం ఎలా వెళ్ళాలి, ఎట్లా ఎదగాలి, ఎదిగి కూడా మనం ఎలా బ్రతకాలి, మంచి ఏంటి చెడు ఏంటి, దారిలో వెళ్తున్నప్పుడు మనకు రాళ్ళు ఎటు ఉంటాయి, రహదారులు ఎటు ఉంటాయి, పూలు ఎక్కడ ఉంటాయి, ముళ్ళు ఎక్కడ ఉంటాయి, మనకు ప్రతి దాని ఏంటి అంటే మంచి ఏంటి చెడు ఏంటి ప్రతి దాని మీద ఏంటి అంటే ఒక అవగాహన అనేది మనం చేసుకొని మనం ముందుకెళ్ళి ఈ సమాజంలో మనకంటూ ఒక ఉన్నత స్థాయి రావాలి అంటే మనం ఎలా బ్రతకాలి అని నిజంగా చాలా గొప్పగా చెప్తారు రాజనారాయణ సార్. ఈ రోజు నేను ఈ సమాజంలో చాలా మందికి ఎంతో మందికి సేవ చేశాను అంటే కారణం కూడా వారే. కాబట్టి ఏంటంటే సో మీరందరూ స్టూడెంట్స్ అందరూ నిజంగా స్టార్ట్ ఏంటంటే ఎప్పుడు నడిపిస్తూ ఉంటారు, ఎక్కువ స్టూడెంట్స్ ని ముందు నడిపిస్తూ ఉంటారు. కాబోయే లెజెండ్స్ మీరు రానున్న రోజుల్లో గొప్ప గొప్ప డాక్టర్స్ అవ్వచ్చు, మీరు గొప్ప గొప్ప లాయర్స్ అవ్వచ్చు, లేదా సమాజం పట్ల మీరు ఒక మదర్ తెరీసా లా ఎన్నో సేవలు చేయొచ్చు. మీరు ఎన్నో 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 ఈ రోజు ఇక్కడ ముందు కూర్చున్నారు, వారి నుండి నిజంగా మీరు చాలా నేర్చుకోవచ్చు. నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను అంటే బిజినెస్ లో కావచ్చు, బిజినెస్ లో ఒక రకంగా అయినప్పటికీ సమాజంలో నేను ఈ రోజు ఇన్ని లక్షల మందికి తెలుసు అంటే దాని వెనుక సార్ ప్రయత్నం చాలా ఉంది. దానికి నేను ప్రతి క్షణం రుణపడి ఉంటాను. ఎప్పటికీ కూడా నా గురువు ఎవరు, ఈ సమాజం పట్ల నేను చేసిన సేవకు అంటే దానికి కారణం డాక్టర్ రాజనారాయణ గారు. అది దానికి భగవంతుడు నిజంగా నాలాంటి వాళ్ళని ఎంతో మందిని తీర్చిదిద్దినట్టుగా మిమ్మల్ని కూడా ఖచ్చితంగా మీరు మీలాంటి వాళ్ళు ఎంతో మంది సార్ దారిలో మీరు నడవాలని చెప్పేసి, మీరు ఎంతో ఎత్తుకు ఎదగాలని చెప్పేసి, మీరు ఎన్నో నేర్చుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా ఈ రోజు అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కరికి ఈ అవార్డు అనేది మీకు రావడం అనేది నిజంగా మీ అదృష్టం. అవార్డు అనేది ఏదైతే ఉందో అది తీసుకున్న వేదిక మీద అది చిన్నదో పెద్దదో కావచ్చు, అయినప్పటికీ ఏంటంటే అది ప్రతి క్షణం మనల్ని ఒక మంచి మార్గంలో నడిపేలాగా మనల్ని ప్రతిరోజు అది కనబడ్డప్పుడల్లా ఇంకా నువ్వు అచీవ్ అవ్వాలి, ఇంకా నువ్వు ఎన్నో సాధించాలి, నువ్వు ఇంకా ఎన్నో నేర్చుకోవాలి, ఇంకా నువ్వు ఎంతో మందికి రోల్ మోడల్ అవ్వాలని ప్రతి క్షణం మన కళ్ళ ముందు కనబడుతూ చెప్తూ ఉంటుంది. అది తీసుకెళ్లి ఏదో ఒక టేబుల్ ఒక డెస్క్ లో పెట్టేయడమో లేదో ఒక షెల్ఫ్ లో పెట్టేయడమో కాదు, తీసుకున్న అవార్డుకి ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఇప్పించిన మనల్ని ఎంతో ఐడెంటిటీ చేసి ఇచ్చారు కాబట్టి ఆ ఐడెంటిటీని ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు చెప్తూ, సార్ ఇలాంటి బర్త్డేస్ 100 బర్త్డేస్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఆ బర్త్డేస్ అన్నిటికీ నేను రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ everyone. Thank you, madam. You have really highlighted it and you have really praised the proper things to the guru. Yes, we all are there who got benefit from Rajanarayan sir, and we all are thankful to Rajanarayan sir for that. गौरवान्वित करेंगे। जैन साहब ब्लड डोनेशन कैंप, आई डोनेशन कैंप करते रहते और हमेशा समाज सेवा के लिए रहेंगे। मंच पर विराजित के अतिथि, विशेष अतिथि कवि और राजनारायण और सभा में बैठे कवि को जय हिंद, नमस्कार। आज विधि दिवस, संविधान दिवस के साथ साथ में विश्व पर्यावरण संरक्षण दिवस भी है, विधि दिवस भी है, राष्ट्रीय संविधान दिवस भी है, राष्ट्रीय दुग्ध दिवस भी है और मुंबई आतंकी दिवस भी है। इतने सब मिलने के साथ साथ विशेष खास हमारा राजनारायण साहब का जन्म दिवस है। और राजनारायण साहब जो है 30 साल से ये सब सेवाएं करते आ रहे हैं और मैं उनके साथ में मेरे को बहुत बार बोलते हैं मैं कभी आ सकता हूँ कभी नहीं आ सकता। ये मैं अपनी तरफ से May I humbly request Honorable Justice Srimati P. Rajani Madam to come on the stage and take us. Thanks up जाएंगे। ईश्वर से मेरी ये प्रार्थना है कि आप हमेशा स्वस्थ रहे और ऐसे हमें सेवा कार्य करते रहे और इसी तरह
हर साल हम आपका जन्म दिवस खुशी खुशी मनाते हैं। ये अभी कोरोना वायरस जब शुरू हुआ तो पूरे भारत में प्रथम रैली जो है हमारे राजनारायण साहब ने शुरुआत की थी फरवरी में, और 2000 के करीब स्टूडेंट्स थे। जब भी मैं वहाँ उपस्थित था बहुत अच्छा कार्यक्रम हुआ, सबको गाइड करना, अवेयरनेस पूरा समझाना, ये बहुत अच्छा प्रोग्राम था। कोरोना के टाइम पे अभी भी चल रहा है। उसके कोरोना के ऊपर में ये कि मौत के डर से ही न सही जिंदगी को फुर्सत तो मिली, मौत के डर से ही सही जिंदगी को फुर्सत तो मिली, सड़कों को रात और घरों को रौनक तो मिली, प्रकृति तेरा रूठना भी जरूरी था, इंसान का घमंड टूटना भी जरूरी था, प्रकृति तेरा रूठना भी जरूरी था, इंसान का घमंड टूटना भी जरूरी था, हर कोई खुद को भगवान समझ बैठा, ये दूर होना भी जरूरी था। अजीब साल है, किसी के सपने ले गया तो किसी के अपने ले गया, ये कोरोना था। इससे जितनी सुरक्षा हो सके उतनी सुरक्षा रखें, गाइडलाइंस पे चले, अच्छा रहता है। और अब संविधान दिवस का एक कवि का विचार जो कवि ने सुनाया, हमारे देश में जो कानून बनाते हैं वो लागू नहीं करते, हमारे देश में जो कानून बनाते हैं वो लागू नहीं करते, लागू करवाते नहीं, और बनाने वाले अलग, लागू करवाने वाले अलग होते हैं, बनवाने वाले भी अलग रहते हैं और लागू करवाने वाले अलग रहते हैं। जो लागू करवाते हैं उनको वो लागू होता नहीं, जो लागू करवाते हैं उनको लागू होता नहीं, जिस पर लागू होता है वो इसको समझते नहीं, जिस पर लागू होता है वो समझते नहीं। और ये जो आम आदमी की बात है जिस पर लागू होता है, उनको जानकारी भी नहीं होती है कानून कब बना, क्या बना। हिंदुस्तान में संविधान ऐसा है, हर साल में 12 बार कानून बदलता है। एक छोटी सी बात है, जीएसटी हर महीने काउंसिल होती है, हर महीने कानून बदलता है। बिजनेसमैन परेशान लटकते रहता है, उसको समझ ही नहीं आता कल क्या पेनाल्टी लगने वाला। तो जिस पर लागू होता है वो समझता नहीं, जो जानते हैं वो इसको मानते नहीं, जो जानते नहीं वो इसको मानते नहीं। के साथ सभी राजनारायण साहब को शुभकामनाएं देते हुए धन्यवाद। हमारे साथ में एक रिटायर्ड CHO साहब हैं, पद्मा रेड्डी साहब। हम रिक्वेस्ट करता हूँ कि वो स्टेज पे आए। वो राजनारायण साहब के CHO थे और दूर से करीब जा। జన్మదిన శుభాకాంక్షలు రాజనాథ్ గారికి. రాజనాథ్ గారితో నాకు 5 సంవత్సరాలు ఒకే PHCలో పనిచేస్తున్నాను. ఆయన ఎప్పుడు అసలు ఇదంతా అక్కడే కట్టిండు. మేము ఇట్లా వచ్చినాము, మేము పోయినాము, 5 ఏళ్ళు ఉన్నాము, వెళ్ళిపోయినాము. కానీ ఆయన అక్కడే రిటైర్ అయితే అనుకున్నాను. లాస్ట్ పీరియడ్లో ఇక్కడ హాస్పిటల్ అక్కడికి రిటైర్ అయ్యాము. తర్వాత నా రిటైర్మెంట్ కూడా ఆయన ఆధ్వర్యంలో జరిగింది. అంతా అరేంజ్ ఆయనే చేసిండు డాక్టర్ రాజనారాయణ. అందుకని ఆయన మరపురాని వ్యక్తి. తర్వాత కందుకూరు PHCలో పనిచేసిన కందుకూరు వాళ్ళు కాదు, చుట్టుముట్టు గ్రామాల వాళ్ళు కూడా ఈయన గుర్తిస్తారు. అంతా ఈ నాన్ గవర్నమెంట్ తన ఈ ఆర్గనైజేషన్ ఎంతో చక్కగా నిర్వర్తించేవాడు. అందరితోని, డైరెక్టర్తోని, గవర్నర్తోని, అందరితోని మన్నలు పొందడమే. బ్రహ్మాండక చేతుడు, చాలా ఐన్స్, వెరీ కోఆపరేటివ్, ఎంతో చక్కగా. ఇంకా 100వ సంవత్సరము బర్త్డే కూడా జరుపుకోవాలని ఆశతో నేను message from our awardees. To start with, may I humbly request Justice Sri Vaman Rao sir to say a few words on this occasion. All right, sir. Vaman Rao sir, please sit down.
as per the direction of, as we are getting guidance from sir from the time that we thought of it. So sir guidance is that first we will do felicitation, so then they can give their impression. So we will start our felicitations with our awardees. Before that, we would like to honor our chief guest, Justice Sri Chandraya sir. Excuse me. We will do honor to you, sir, and then awards from your hand. They will get the award. So first, we would like to do honor because sir has received Nelson Mandela Award last week in Delhi. 10/5/1954 in a farmer family in Timapur village, Jannara Mandal of Manchiryal district of Telangana state. Studied up to 3rd class in his native village. 4th to SSC studied at ZPHS Tapalapur, a neighboring village by boarding. Later became Judge of High Court and President of State Consumer Dispute Redressal Tribunal. Thereafter practiced in Supreme Court of India. And Sri Syed Shah Muhammad Qadri, who retired as Honorable Judge of Supreme Court of India, respectively. 1987 to 1988, he functioned as standing counsel for various government corporations and institutions. From 1998 functioned as government leader in the High Court for various departments. Functioned as a member of Lok Adalats in the High Court. He functioned as member of Board of Students in Law, University. 26/5/2003, he elevated to the bench of the High Court of Andhra Pradesh. He functioned as administrative judge of several districts. He functioned as member of several administrative committees in High Court. He also functioned as chairman of several administrative committees in the High Court. Also functioned as a chairman of High Court Legal Services Committee. Functioned as president of AP Judicial Academy. He also functioned as first chairman of Telangana State Legal Services Authority. In 9/5/2016, he laid down from the judgeship as a senior judge of the High Court of Telangana and Andhra Pradesh. 5/1/2018, he was chosen as honorary chairman of Elders Club International Foundation of Hyderabad, an NGO to serve elders above 50 years. 23/12/2019, he assumed charge as the first chairperson of Telangana State Human Rights Commission. Presently, he is former judge of High Court of Telangana and Andhra Pradesh. Presently, chairperson Human Rights Commission for the state Telangana. Rao sir, I request Vaman Rao sir to take the seat. Justice Vaman Rao sir, retired Judge High Court of Andhra Pradesh. Presently member advisory board on preventive detentions. Born on 9th May 1939, education was BSc, LLB Usmania University, Diploma in Journalism from Bhavani's College, Hyderabad. He hailed from a rural landowning family. After completing BSc 1958, joined service in Agriculture Research Station, Rajendra Nagar, as horticulture assistant. Later, he was posted as an extension officer, agriculture in Mahbubnagar district, Telangana state. Thereafter, he joined as instructor in College of Agriculture, Usmania University. While working there, he completed LLB in the evening college. He resigned the job in 1962 and set up practice at an advocate. Simultaneously, he had taken up personal cultivation of his own lands in a village in rural district Adilabad. During that period, he was in constant touch with farmers and extension officers in connection with agriculture. Later, he joined judicial service as judicial first class magistrate and promoted as district judge in the year 1983. He was appointed as Judge of High Court of Andhra Pradesh. Presently, member advisory board on preventive detentions. Thank you. May I now humbly request Dr. Justice G. Yethiraju sir to take the seat. Thank you. Now may I humbly request Honorable Justice Srimati T. Rajani Madam to take the seat. On 6th of
in Anambundavali Assam district to Srimati Ramadosama and Venkatapaya Prosecuted School and College Studies at Guntur. Joined in Andhra University of Law in the year 1977 for law practice in the year 1981. Law in Guntur from 1981 getting selected as district judge in the August 2002. After 4.5 months of training at the Judicial Academy, posted as second additional judge in Karimnagar and later worked as the first additional judge in Karimnagar. Judge Mahila Court, Hyderabad, Economic Offences Court, Hyderabad, District Judge Medak, Metropolitan Sessions, Judge Hyderabad, elevated to the High Court on 17th of January 2017. थोड़ा हाथ लगाइए। आप आ जाएंगे कैसा शूट करूँ पीछे आ जाओ। Shankara Narayana, popularly known as P.S. Narayana, was born on 13th of July 1948 at Chintakalva near Tirupati, a holy town in Chittoor district of AP. He had his early elementary education at Tirutani and Karvedi Nagar and Reniguntu. He had obtained his BSc degree at SV Arts College and BL degree in SV University College. He had his master's in public administration and was enrolled as an advocate on 10th of October 1973. He initially had practiced for about a decade at Tirupati in Chittoor district. He had the privilege of working as a junior advocate in chambers of Sri Balakundi Radha Krishnalya and Sri Bada Basu Krishna Swami, the two leading advocates of Tirupati Bar. Then shifted his practice to High Court of Andhra Pradesh. Bodies and our chief guest sir to still stand for a few more minutes. We have few more awards to be given and few more certificates and appreciation to be given. I request all the dignitaries to share the platform to give this honor. To start with, I would like to announce the name of Dr. Rajasri, Vice Principal of Kasturba Gandhi College. She has also done her LLB and LLM. She is so supportive to the students of Kasturba College all the time for any program, all the students she makes them available. And she also takes care of them as their own child. I stand corrected, she is event organizer and she is all the time supporting us. फंक्शन में हुए छोटे फंक्शन में कॉल करते हैं Thank you. May I now request PRO of Human Rights, Srinivas Rao sir, to come on the stage. Why he is honored here on this stage is, he is also from the law side and he is there with Human Rights Commission as PRO and he is always there to help the people. Whenever the people comes with the trouble, he is the first person to help them out.
लो DSP Subhash. I request Afian to come on the stage. Afian to come on the stage. I request Shiva to go there to receive the award. I request Madhuri Kumari, Senior Under Officer, Executive, Kasturba Gandhi College. Vaishnavi Reddy, Junior Under Officer, NCC, Kasturba Gandhi College. Sudhavi Verma, Kasturba Gandhi College. Sadhvi Verma, I stand corrected. Sadhvi Verma,